కాకినాడలో 100 ఏళ్ల కిందట యువజన ఆనంద సంఘం అనే ఒక వాలీబాల్ క్లబ్ ఉండేది. ఆ క్లబ్ కార్యక్రమాలను నాటక కళారంగానికి విస్తరింపదలిచిన పెద్దలు దంటు సూర్యారావు, గండికోడు జోగినాథం, రామాంజుల్ నాయుడు, కాసిం సాహెబ్ గారు దాన్ని యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్గా మార్చారు. వారి సంకల్ప బలం అది భారతదేశంలోనే మకుటాయమానమైన సంస్థగా మారి ఉద్దండులైన కళాకారుల్ని తీర్చిదిద్ది నిన్ననే సద్దినోత్సవం జరుపుకుంది. ఇది చరిత్ర. సంస్థ స్థాపనకైన ఖర్చు అణాన్నర, అంటే ఇప్పుడు 20 పైసలు. ఇలాంటి సంస్థలు సాధారణంగా నటులను చేర్చి నాటకాలు వేయడం రివాజు. కానీ ఈ సంస్థ ప్రత్యేకత చిన్నపిల్లల్ని ఆహ్వానించి వారిని స్కూళ్లలో చేర్చి చదువులు చెప్పించి సాకలేని తల్లిదండ్రులకు ఆర్థిక సహాయం చేసి అటు తర్వాత ఆ పిల్లల నాటకాల్లో తరఫీదిచ్చేవారు. అలాంటి 2 పిల్లలు, కేవలం 2 పేరే చెప్తాను, రేలంగి, వడ్లమాని విశ్వనాథం. గండికోడు జోగినాథం గొప్ప నటులు. ఆ రోజుల్లో కాళ్లకూరు చింతామణిలో సుబ్బిశెట్టి, పానుగంటి వారి కంఠాభరణంలో పెద్దిశెట్టి, శ్రీకృష్ణలీలలో ముద్దబ్బాయి వేసేవారు. ఆయన అనుంగు శిష్యులు రేలంగి, మరొక పేరు పొందిన సుబ్బిశెట్టి. ఇంకా ఎస్వి రంగారావు, అంజలీదేవి, సూర్యకాంతం, ఆదినారాయణరావు, ఏవి సుబ్బారావు, బిఏ సుబ్బారావు, నల్లరామూర్తి మొదలైన ఉద్దండులను నాటక సినీ రంగాలుగా అందించిన సంస్థ. ఎస్వి రంగారావు గారు ఇంగ్లీష్ నాటకాలు వేసేవారు. అక్కినేని ఎన్టీ రామారావుతో ఆ రోజుల్లో పల్లెటూరు పిల్ల తీసిన బిఏ సుబ్బారావు గారు ఆనాడు రాజమండ్రిలో ఉండే కృష్ణవేణి గారు కలిసి ఓన్లీ డాటర్ నాటకాన్ని వేశారు. అవును, సతీ అనసూయ పేరంటాలు లక్ష్మమ్మ నటీమణి కృష్ణవేణి మాటే. ఆవిడకి ఇప్పుడు 96. నిన్ననే మాకు సన్మానం చేశారు. ఆదినారాయణరావు గారి అసిస్టెంట్గా వచ్చేసి తనదైన బాణీని ఏర్పరచుకున్న సంగీత దర్శకుడు సత్యం, ఆయన డోలక్ సత్యం అనేవారు ఈ సంస్థ వారే. అంజలీదేవి గారిది పెద్దాపురం. నాటకాల్లో వేయడానికి తరఫీదుకి ఆమె తండ్రి కాకినాడ తీసుకొచ్చారు గురువు ఆదినారాయణరావు గారు. రోజు ఆయన సైకిల్ మీద డాన్స్ రిహార్సల్స్కి వచ్చేవారు. ఆమెకప్పుడు కేవలం 9 ఏళ్లు. వీరిద్దరికీ తేలిగ్గా 12 సంవత్సరాల దూరం. ఆమె 14 ఏట క్లబ్ పెద్దలే కాకినాడలో వారి పెళ్లి జరిపించారు. పైన పేర్కొన్న వారందరితో కలిసి పనిచేసే అదృష్టం నాది. నేను రాసిన ఎన్నో సినిమాలకు సత్యం సంగీతాన్ని నిర్వహించారు. ఎస్వి రంగారావు నా పాపం పసివాళ్ళలో నటించారు. నాకు మరో బంగారు పాప అవుతుంది మారుతీరావు గారు అని మురిసిపోయిన రంగారావు గారు చల్లని తల్లి మొదటి షెడ్యూల్ అవుతూనే కన్నుమూశారు. రేలంగి నా మొదటి చిత్రం ఆత్మగౌరవంలో నటించి దాదాపు ఆయన ఆఖరి చిత్రం నేను రాసిన నిప్పుమలాంటి మనిషిలో నటించారు. జంజీర్లో దుర్మార్గుల ముఠా రహస్యాలు చెప్పే ఒక పాత్రకి ఎస్వి రంగారావు గారిని అనుకున్నాం. షూటింగ్ జరిగే రోజుల్లో ఆయన కన్నుమూస్తే ఆ పాత్ర ఎవరు వేయాలి? నేను, ఎస్డి లాలు, నిర్మాత వైవీరావు గారు, రేలంగి గారిని అనుకున్నాం. ఆయన బొత్తిగా నడవలేని స్థితి. వైవీరావు గారు అడగగానే కాళ్ళనీళ్లు పెట్టుకున్నట్ట. నిప్పులాంటి మనిషి 25 వారాలు నడిచింది. ఇక అంజలీదేవి గారు నేను అక్క తమ్ముళ్ళగా నటించాం. చిత్రం సంఖ్యళ్ళు. ప్రముఖ దర్శకులు కెఎస్ ప్రకాశ్రావు గారు నాకు బావగారు. తొలి రోజుల్లో చింతామణి, భక్తరామదాసు, కృష్ణలీల, బృహన్నల వంటి నుంచి ఇప్పటి నంది నాటకోత్సవాల దాకా అన్ని రకాల నాటకాలను ప్రదర్శించి వృద్ధ కళాకారులకు ఆర్థిక సహాయాన్ని ఇతోధికంగా చేస్తూ ఏటా కళాకారులను సత్కరిస్తూ నాకు జీవన సాఫల్య పురస్కారాన్ని ఇచ్చారు. తనదైన నాటకశాలను నిర్మించుకోవడం విశేషం. ఒక దశలో నీరసపడిన ఈ సంస్థకి ఆనాటి దంటు సూర్యారావు గారి తమ్ముడు భాస్కర్రావు గారు ప్రాణం పోయిగా ఈనాటి దంటు సూర్యారావు గారు ఆ వారసత్వాన్ని నిలుపుతున్నారు. జాతికి విజ్ఞానాన్ని పంచేవాడు మేధావి గ్రంథాలయాల్లో ఉంటాడు. జాతికి నీతిని పంచేవాడు ప్రవక్త చరిత్రలో ఉంటాడు. జాతిని సజావుగా నడిపేవాడు నాయకుడు దేశానికి ముందుంటాడు. జాతిని ఆనందపరిచేవాడు కళాకారుడు. అది ఆటైనా, పాటైనా, మాటైనా, మరి ఏదైనా జాతి మనస్సులో సుప్రతిష్టమై ఉంటాడు. అది కళ ఆకాశంలో నిలవడానికి, వ్యక్తిని ఆకాశంలో నిలపడానికి అరుదైన గొప్ప వేదిక. అలాంటి వేదిక యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్.